ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నవంబర్ నెలలో చలి ప్రారంభం కాగానే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు కనిపిస్తూ ఉంటారు. నల్లని వస్త్రాలు ధరించి నుదుటన గంధం బొట్టుతో భోజనాలతో పూజలతో నియమనిష్టలతో ఉంటారు. సంవత్సరంలో 3 నెలలు మాత్రమే తెరిచి ఉండే గుడిలో వెలిసిన స్వామివారిని దర్శించుకోవటానికి దీక్షలు చేపట్టి నిష్ఠతో పూజలు చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ నలుదిక్కులు పెక్కుటిల్లేలా భక్తులు చేసే భజనలు ఈ కాలంలో ప్రతి ఊరిలో కనిపిస్తూనే ఉంటాయి. 41 రోజుల దీక్ష తీసుకుని శబరిమలలో అయ్యప్పను దర్శించుకుని దీక్ష విరమిస్తారు. శబరిమల అయ్యప్ప క్షేత్రం కేరళ రాష్ట్రంలో పచ్చని ప్రకృతిలో నెలకొని ఉంది. అయ్యప్పను హరిహర సుతునిగా భావించి పూజిస్తారు. అయ్యప్ప గుడి సముద్ర మట్టం నుండి 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ గుడి ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు 3 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. కాబట్టి నవంబర్ నుండి జనవరి వరకు భక్తులు వస్తూ ఉంటారు. జనవరి 14వ రోజు ఆలయం పరిసరాల్లోని అడవుల్లో మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా కనులారా చూడాలని ప్రతి అయ్యప్ప భక్తుడు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తారు. మకర జ్యోతి దర్శనం కాగానే దిక్కులు పిక్కటిల్లేలా అడవులు ప్రతిధ్వనించేలా దీక్షాధారులు స్వామివారిని కొలవటం శ్రవణానందంగా ఉంటుంది. దీక్ష స్వీకరించిన భక్తులు పాటించే నియమాలు ఎంతో నిష్ఠతో ఉంటాయి. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి విశ్రమించే వరకు ఏ పని చేసినా దీక్షధారులు అణువణువు అయ్యప్పపై భక్తితో ఉంటారు. తెలిసిన అందరినీ స్వామి అని పిలుస్తూ ప్రతి ఒక్కరిలో అయ్యప్పను చూసుకుంటారు. అన్నపానీయాలు అన్నీ చాలా నిష్ఠతో తయారు చేసుకుని తీసుకుంటారు. ఏమాత్రం కష్టం కలిగినా అసౌకర్యం కలిగినా ఆ స్వామివారిని తలుచుకుంటూ శరణమయ్యప్ప అని వేడుకుంటారు. ఈ దీక్షధారణకు చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల వారు సిద్ధపడుతూ ఉంటారు. మాలధారణ అనంతరం చివరిగా ఇరుముళ్ళు ధరించి ఎవరికి తోచిన విధంగా వారు దర్శనానికి బయలుదేరుతారు. ఇటీవలే పెరిగిన రద్దీని చూసి ప్రభుత్వాలు కూడా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వచ్చాయి. దేశం నలుమూలల నుండి అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ చివరిగా శబరి చేరటానికి పాదయాత్ర ఎంతో ముఖ్యమైనదిగా చెబుతూ ఉంటారు. పాదయాత్రకు 2 మార్గాలు ఉంటాయి. పెద్ద పాదం అనే దారి కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 80 కిలోమీటర్ల దారి. ఇంకో మార్గం చిన్న పాదం. ఈ మార్గంలో బస్సులు తిరుగుతూ ఉంటాయి. పంబా నది వరకు బస్సులో వెళ్లి చివరి 4 కిలోమీటర్లు మాత్రం కాలినడకనే వెళ్ళాలి. ఒక దారి ప్రారంభంలో ఎరుమేలి ఉంటుంది. అక్కడి నుండి యాత్ర ప్రారంభమవుతుంది. ఎరుమేలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. వావరు స్వామిని గూర్చి ఒక కథ చెబుతారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక దొంగ అతనిని అడ్డగిస్తాడు. తర్వాత ఆ దొంగ అయ్యప్ప భక్తునిగా మారతాడు. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. వావరు స్వామి ఒక ముస్లిం మతస్థుడు. అతడు కొలువై ఉన్నది కూడా ఒక మసీదులోనే. ఇలా ప్రయాణం సాగించి అయ్యప్పను దర్శించుకొని తమ దీక్ష విరమించి తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. అయ్యప్ప దీక్ష ఎంతో పవిత్రమైనది. దీక్ష చేపట్టిన వారిని పూజించిన సాధారణ భక్తులకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే దీక్ష చేపట్టిన వారు వయసులో చిన్న అయినా కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కొందరు స్వాములు దీక్షా సమయంలో తమ తాహతకు తగిన విధంగా భజన భిక్ష ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వచ్చే అయ్యప్ప దీక్షధారులతో భక్తి గీతాలతో భజన కార్యక్రమాలతో ఉంటుంది. దీనిని తిలకించడానికి ఆ ప్రాంగణంలో స్వామివారిని దర్శించడానికి సాధారణ భక్తులు ఎంతో ఆసక్తి కనిపిస్తూ ఉంటారు. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోల నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీకు తెలిసిన ఏదైనా సమాచారం మా ఛానల్లో ప్రసారం కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని విశేషాలతో మరో వీడియో ద్వారా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.